సుద్దాల సింగిల్ విండో పరిధిలో ఉండబడినటువంటి సుద్దాల గ్రామంలో మరి వడ్ల కొనుగోలు ప్రారంభం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మరి సింగిల్ విండో అధ్యక్షులు మైపాల్ రెడ్డి గారు, మరి సింగిల్ విండో ఉపాధ్యక్షులు దిల్లేశ్వరరావు గారు, మరి యొక్క కమిటీ సభ్యులందరూ, అదేవిధంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు అశోక్ అన్న గారు, మాజీ అధ్యక్షులు అశోక్ అన్న గారు, మరి ఈ వ్యవసాయం సుల్తానాబాద్ మండల్లో అత్యధికంగా పరుగులు పెడుతున్నటువంటి మన అన్న మున్పాల ప్రకాశం అన్న మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మరి ఈరోజు రైతాంగం అంతా కూడా మేము ఈనాడు వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభము ఏదైతే సీజన్ను బట్టి ముందుగానే ప్రారంభం చేసుకొని అకాల వర్షాలు అక్కడక్కడ పడుతున్నందున మరి మన గౌరవ శాసనసభ్యులు విజ్జన్న గారు యుద్ధపాతకంగా ఎక్కడికక్కడ వాళ్ళు మీరు పోయి వెంటనే కొనుగోలు ప్రారంభాలు చేయాలని చెప్పి వారి ఆదేశం మేరకు చేయడం జరుగుతుంది. ఈనాడు మన పెద్దపల్లి జిల్లాలో కానీ పెద్దపల్లి నియోజకవర్గంలో కానీ మరి ఈనాడు రైతాంగం అందరినీ కూడా ఎమ్మెల్యే గారు ఒక ప్రణాళికబద్ధంగా నీరు ఎక్కడ కూడా ఒక గుంట మడి ఎండిపోకుండా రైతులకు నీరిస్తా అని చెప్పి ఈనాడు తనే స్వయంగా గౌరవ శాసనసభ్యులు విజ్జన్న గారే స్వయంగా DIT-6 కానీ DIT-3 కెనాల్ కానీ మరి శ్రీరాంపూర్ టేలాండ్ ప్రాంతం వరకు కూడా ఈనాడు పొలాలు ఎండిపోకుండా రైతులందరికీ కూడా బ్రహ్మాండమైన పంట దిగుబడి తెచ్చినటువంటి ఘనత ఇలా విజ్జన్న గారికి దక్కింది. అదేవిధంగా రైతాంగం యొక్క శ్రమను చూసుకొని మరి గింజ కటింగ్ లేకుండా గత 4 పసళ్ళ నుంచి మరి రైతాంగానికి 8 కిలోలు 10 కిలోలు కటింగ్ అంతకుముందు జరుగుతుండే, అటువంటిది లేకుండా ఈనాడు కటింగ్ లేకుండా చేసినటువంటి ఘనత కూడా మన విజ్జన్న గారికి దక్కింది. ఈనాడు మన పెద్దపల్లి జిల్లా నుండి మరి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మరి ఎంపీ వంశీ గారు కానీ విజ్జన్న గారి ఆధ్వర్యంలో మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా, మరి సిరిసిల్ల జిల్లా కానీ, నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, ఆసిఫాబాద్ కానీ ఇలా సన్న బియ్యం అన్నీ కూడా మన రైతాంగం పండించినటువంటి సన్న వడ్లుతోని ఇలా మన మిల్లర్లు మిల్లింగ్ చేసినటువంటి బియ్యాన్ని ప్రభుత్వం ఇతర జిల్లాలకు పంపిణీ చేస్తున్నాయంటే అది అందరికీ కూడా రైతాంగం యొక్క మన జిల్లా రైతాంగం గొప్పతనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అదేవిధంగా ఏదైతే సుధాకర్ రైతు అంటున్నటువంటిది 2 లక్షల వరకు ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో కానీ రాహుల్ గాంధీ వరంగల్ సభలో కానీ 2 లక్షల వరకే రుణమాఫీ చేస్తామని చెప్పాము. 2 లక్షల పైనాటికి చేస్తామని చెప్పలేదు. 2 లక్షల పైన రుణమాఫీ జరగదు. కానీ 2 లక్షల వరకు ఉన్నటువంటి కొందరికి చిన్న చిన్న అకౌంట్ల పొరపాట్లతో కొంతమంది కాలేదు. ఆ 2 లక్షల వాళ్ళకి కూడా వాళ్ళే అవ్వడానికి మాత్రం ప్రభుత్వం టైం ఇచ్చింది. దాన్ని నిష్పత్తి చేసుకున్నాక తప్పకుండా వాళ్ళకి వస్తాయి తప్ప పైన వారికి మాత్రం ఇస్తా అని చెప్పలేదు. అదేవిధంగా రైతాంగానికి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజాప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం, రైతు ప్రభుత్వం కాబట్టి రైతులకే వెన్నెముకగా పనిచేసే విధంగా రైతుకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా